హలో గైస్, నమస్తే, వనకం, రాధే రాధే. ఇప్పుడే మలాయ్ చుంచుని తింటున్నాం. అండ్ ఆల్ ఆఫ్ సడన్గా అవినాష్ అన్న మెట్పల్లి నుంచి బాన్సోడకి వచ్చేసిండు. వీకెండ్లో చిల్ అవుదామని. అన్నా అన్నా జై శ్రీరామ్ అన్న. అన్న ఎట్లున్నాయి స్వీట్లు? స్వీట్స్ ఇవ్వడం మంచిగా ఉంటాయి అన్న. అవునన్నా, ఇది కూడా చూడండి ఎంత ప్రాపర్గా ఉంది. ఇట్లా తినరా, ఆ జ్యూస్ వస్తా తినరా. అది తింటాడు మలై లాల్. అయితే ఈరోజు యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ కొంచెం తేడాగా కనపడుతున్నావే. టిఫిన్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నేను టిఫిన్ తినలే, అన్న వాళ్ళు తినేసారు. అండ్ ఇక్కడ నుంచి టువర్డ్స్ సాయిలుటి పాయింట్ వెళ్ళిపోతాం. అక్కడ చిల్గా టీ తాగేసిన తర్వాత అక్కడ నుంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నా సబ్స్క్రైబర్ యూట్యూబ్ ఛానల్ చెప్పండి. ఇంకో సబ్స్క్రైబర్ మెట్పల్లి నుంచి వచ్చాడు. ఇట్లాంటి బ్రో మెట్పల్లి నుంచి వచ్చాడు. టోనీ గారు, అరే ఓ బండా ఈడే టోనీ గారు. దీనికి రియాక్షన్ డైలాగులు ఏమి అయ్యకూడదు. అలా చచ్చిపోలేరు కులుకుల్లి. ఇక్కడ ఎర్రకోతే అంటాము. చెప్పరా ఏం చెప్పాలి? అండ్ ఇప్పుడు టువర్డ్స్ సాయిలుటి పాయింట్కి వెళ్ళిపోతున్నాం చిల్గా. ఇది అదే సాయిలుటి పాయింట్ లొకేషన్. ఎగ్జాక్ట్లీ ఇది ఏంటంటే ఇది బ్రాంచ్ 3 అనుకుంటా. బ్రాంచ్ 3 బేసికల్గా ఏంటంటే నేను, టిన్నీ, టోనీ, ప్రణీత్, మేము నలుగురం కానీ హైదరాబాద్లో ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా కూడా వచ్చేసి అలా చిల్గా ఇక్కడ టీ తీసేసుకొని అక్కడ కూర్చొని చిల్గా ఇట్లా ఎంజాయ్ చేస్తాం. మా స్పాట్ ఇట్లా వచ్చేసి నార్మల్ ఇట్లా బెంచ్ల పైన కూర్చుంటాం. వచ్చేసి కూర్చొని చిల్గా ఒక గంట సేపు, అర్ధగంట మినిమం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ప్రజెంట్ అయితే ఇప్పుడు సింగీతంకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బయట కొంచెం పని ఉందన్నారు. మార్నింగ్ వెళ్ళాల్సిన ప్లాన్ ఈవినింగ్ అయిపోయింది. సింగీతంకి వెళ్ళిపోయి ఇక సింగీతంలో మటన్ వండేసుకొని జర అట్లా బై చిల్లుగా మటన్ కర్రీ వండుకొని రైస్తో తినేసి చిల్లు కొట్టేసి ఈవినింగ్ రిటర్న్ బ్యాక్ టు బాన్సోడా. ఫైనల్గా సింగీతంకి అయితే వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇక మటన్ని కడిగేసి మంట పెట్టేసి కుకింగ్ స్టార్ట్ చేయాలి. కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూర్చొని జర చిల్లుగా అట్లా తినేసి వైబ్ అట్లా ఎంజాయ్ చేసేసి వెళ్ళాలా. వండుకుందామని వస్తే వర్షం పడుతుంది గిప్ప. అక్కడనేమో మంట పెడుతున్నాం. మంట ఒక దిక్కు మండుతుందో లేదా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక చూడాలి ఇప్పుడు ఎట్లా అవుతుందో. స్టార్ట్ అవుడే స్టంట్లు మొత్తం స్టంట్స్ ఉన్నాయి. అరే గదిరా, అరే సంచి ఒకటి రా మామ, ఒక సంచిరా నాకు. అయితే అది తడుస్తుంది, వేరేది టోనీ గాడేమో ఆనియన్స్ కట్ చేస్తుండు, అవినాష్ అన్ననేమో మంట పెడుతుండు, నేనేమో ఇంతకుముందు మటన్ కడుక్కొని తీసుకొచ్చేసి కథలు కాదు మటన్ నేనే కడుకొచ్చిన అయిపోయింది. తిని పోయానేమో అటు ఇటు తిరుగుతుండు. అయ్యో ఈ ఏరియాలో కాళ్ళు పెట్టుకొని అట్లా జస్ట్ అట్లా కాళ్ళు అటు 2 కాళ్ళు అటు కింద పడేసి అక్కడ కూర్చొని ఈ ఏరియాని ఇట్లా ఎంజాయ్ చేస్తే చూసుకుంటా మస్తు ఉంటుంది భయ. పైన క్లౌడ్స్, కింద వాటరు, సరౌండింగ్స్ మొత్తం గ్రీనరీ. అండ్ కుకింగ్ ప్రాసెస్లలో ప్రజెంట్ అయితే ఇప్పుడు మంట ఆల్మోస్ట్ కొంచెం అంటుకోలేదు. కొంచెం కూడా అంటుకోలేదు. ట్రై చేస్తున్నాం. సో మంట ఇప్పుడు మెల్లమెల్లగా ఆర్పేస్తున్నాడు. చక్కనైన బాలుడు 2 కాళ్ళ మీద కూర్చున్నాడు. ఎల్లగా మంట ఆర్పేస్తున్నాడు. ఇంకో పిస్తున్నాడు. ఈడేం చేస్తున్నాడు? ఈడు అది మటన్ అనుకుంటున్నాడు. మటన్ ఎట్లా కలుపుతారు? స్పూన్తో కలుపుతారా? చేతితో కాకపోతే? చేతోనే కలపాలి. చేతితోనే. మరి నువ్వే అంటున్నావు. మరి ట్రైన్ చేయి నీ వ్యూవర్స్. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారవుతాడు?
ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత పసుపు, అల్లం, తర్వాత పుదీనా, ఇవి 3 వేసినాం. కొంచెం ఇవి గోల్డిష్ అయిన తర్వాత ఇక మటన్ వేసేసి ఉడకబెట్టేస్తాం. దాని తర్వాత ఇక కొంచెం మటన్ ఉడికిన తర్వాత అప్పుడు కారం, ఉప్పు, మసాలా అవన్నీ వేసేసి కొంచెం మిక్స్ చేసుకుంటే సెట్. ఈరోజుకి మా మటన్ కర్రీ అట్లా వైబ్ అయిపోతుంది. ఇది ఇట్లా తీసుకొని అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు వర్షం వస్తే మంచి మాట మాట్లాడవరా జఫానా జఫడా. A few minutes later. ఇంత వర్షంలో కంచు బయట కుకింగ్ చేయాలంటే అష్ట కష్టాలు అని చెప్పి స్నేహితుడు అంటుండు. గైస్ చూడండి, స్నేహితు ఏమంటావు? ఇట్లుంటాయి. టోనీ అన్ని రూఫ్లు క్రియేట్ చేసి కింద మంట, కింద కుక్కరు, దానికి తాకకుండా ఈ ప్రొటెక్షన్లు. కిందనేమో మంట ఉంది, పైననేమో వర్షం పడుతుంది. అవి నానకుండా కట్టెలు నానొద్దని మంట పోవద్దని చెప్పి పైన ఇట్లా పట్టుకున్నాం. మేము పెట్టిన మంట ఏదైతే ఉందో మేము ఒక గంట సేపు ట్రై చేసినాం మంట పెట్టడానికి. ఈ వచ్చిన వర్షం దగ్గర ఒక 5 నిమిషాలలో ఉన్న మంట మొత్తం పోయేలా చేసింది. ఆల్మోస్ట్ అయితే ఇక 3 విజిల్స్ వచ్చినాయి. బట్ ఓపెన్ చేసినాక చూస్తే తెలుస్తుంది ఇక ఉడికిందా ఉడకలేదా చూడాలా. ఇది ఇక్కడ ఉంది, తీసుకొచ్చి కార్లో పెట్టుకున్నాం. బై గాడ్ గ్రేస్ వంట కంప్లీట్ అయిన తర్వాత వర్షం ఒక రేంజ్లో కొడుతుంది. బర్రె ఫ్రెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది వర్షంలో. తాండవు కిరికిరి మస్తు అయింది. ఇంత వర్షమైనా సరే మెల్లమెల్ల దిష్టి తీద్దాం కొంచెము. పొంగు దిష్టి లేదు మన తింజుడు మళ్ళీ తీస్తాం. కార్లో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఘోరంగా ఉడికిందిరా. నువ్వు తినాక మరి జరుగు. లోపల కార్లు ఇట్లా వస్తున్నాం చిల్లుగా, బయటనేమో వర్షం. మా ముఖాలు ఇట్లున్నాయి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇట్లా అవుట్ స్టేషన్ ట్రిప్ వెళ్తే ఇట్లాంటివి మీరు ఎదుర్కోవచ్చు. సో మీరు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి. బయట పొట్టు వర్షం పడుతుంది, లోపటేమో మేము మొత్తం మాకున్న ఫెసిలిటీస్ లో బెస్ట్ ఎట్లా చేసుకోవాలో అట్లా ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేయబోతున్నాం. కార్లో సీట్స్ అనేటివి మొత్తం కిందకి అనేసి మటన్ని తీసుకొచ్చేసినాం. బట్ దేవుని దయతో ఏమైపోయిందంటే మొత్తం మటన్ అయిన తర్వాత వర్షం పుంజుకుంది భయ్య. స్వప్న ఎట్లుందిరా? వేరే లెవెల్. వేరే అంటే వేరే లెవెల్. గైస్ ప్లేట్ ఆల్రెడీ ఖాళీ అయింది. 3rd టైం ఇది. జాతిని దగ్గర తెలుసు అసలు. అబ్బా ఎట్లుందిరా స్నేహితు, నీకు ఎట్లా అనిపించింది? వేరే లెవెల్ ఉంది. గ్రేవీ అంతే బాగుంది. దానికి తగ్గట్టు వెనక చూడండి నేచర్, వర్షము. ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కలిసి వచ్చినాం. వీళ్ళిద్దరు చూడండి, మేము కార్లో నుంచి దిగితే ఎక్కడ గుంజుకుంటాం అన్నట్టు. ఆడెట్లా తింటుండు, ఆడైతే ఓడో గుంజుకున్నట్టే అని. ఇక్కడైతే ఇగో మళ్ళీ ఎక్కడ గుంజుకోపోతాడు అని చెప్పి రాగానే లప్పుమని వేసుకున్న నోట్లే. ఓడు గుంజుకోవట్లే, మంచిగా తిని ఏం తెలియనట్టు పద్దు. కాటన్ సీడ్, అదే కదా కాటన్ సీడ్. ఫైనల్గా ఈరోజు డేని ఇలా టీతో ఎండ్ చేస్తున్నాం. పండర్పూర్ ఛాయ్కి వచ్చేసి ఒక ఛాయ్ వేసేసి డేని అలా ఈరోజు ఎండ్.